స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోరమిల్లి బాలప్రసాద్ తెలిపారు. శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ ఏపీఐఐసి రమణయ్యపేట ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంగణం నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది. ఏపీఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డిచే ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి మాట్లాడుతూ, మనం పనిచేస్తున్న పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉండి పని మీద శ్రద్ధ పెరుగుతుందని చెప్పడం జరిగింది. శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోర్మిల్లి బాలప్రసాద్ ఈ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ద్వారా కొంత అశుభ్రత వాతావరణాన్ని కలుగజేస్తుందని, దీనిపై జనరల్ మేనేజర్ జోనల్ మేనేజర్ దృష్టి సారించి సమస్యను పరిష్కరించవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి, సిబ్బంది, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, ఏపీఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ పద్మజాదేవి సిబ్బంది, శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోరమిల్లి బాలప్రసాద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీఆర్ మూర్తి, డైరెక్టర్లు కాల ఉదయ్ ప్రకాష్, కె జానకిరామ్, ఈతకోట ప్రసాద్, కె సత్యప్రసాద్, సిబ్బంది, పరిశ్రమ ప్రాంత పారిశ్రామికవేత్తలు పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు చేసుకునే కార్యక్రమం మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ఈసారి ఒక థీమ్తో వచ్చారు. ప్లాస్టిక్ లేనిదే మనిషి మనుగడ లేదు. మనం పొద్దున్న లేచి బ్రష్ మొదలుకొని ఈవినింగ్ పడుకునేంత వరకు వాడే ప్రతి ఐటెంలో ప్లాస్టిక్ ఉంది. ఒకవైపు డెవలప్మెంట్లో మనం చూసుకున్నట్లయితే వితౌట్ ప్లాస్టిక్ దెర్ ఈజ్ నో హ్యూమన్ లైఫ్. ఎందుకంటే మన బాడీలో కూడా మెడికల్ ఫీల్డ్లో తీసుకున్నట్టయితే ఎన్నో పరికరాలతో అన్నీ కూడా ప్లాస్టిక్తో ముడిపడి ఉంది. ఈవెన్ మనం తీసుకునే ఒక ట్యాబ్లెట్ దగ్గర నుంచి ఆ పౌచెస్ మొదలుకొని మనం వాడే ప్రతి దాంట్లో ఉంది. పొద్దున్న మనం ఏదైనా బయటకు వచ్చేసి సరుకులు పట్టుకెళ్ళాలనుకుంటే చేతులతో మనం ఏంటి బ్యాగ్ పట్టుకుని అలవాటు పోయింది ఇదివరకు ఉన్నట్టు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక కవర్ ఇవ్వకపోతే మనం షాప్ కీపర్తో గొడవ పెట్టుకుని అది మనం కావాలని యూటిలైజ్ చేసే పరిస్థితికి అలవాటు పడిపోయాం. అయితే దాంట్లో నుంచి కూడా గవర్నమెంట్ ఏంటంటే దీంట్లో ఉండే ప్రమాదాన్ని గ్రహించి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంది కాబట్టి ఇనీషియల్గా ఒక తక్కువ మైక్రాన్స్తో ఉండేవి ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఆ ప్లాస్టిక్ యూసేజ్ దీన్ని